హలో. హాయ్. చక్కగా నా తల అయితే ఆరిపోయింది. ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం దీన్ని తల ఆరబెట్టుకోవడానికి కొంచెం ఫ్యాన్ కిందనో లేకపోతే ఇంకా ఏదైనా ట్రై చేసేదాన్ని. ఇంకా ఎండ కొడుతుందనే ఫీలింగ్ కంటే నాకు తల ఆరితే చాలా హ్యాపీ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడున్న హెయిర్ కంటే ఒకప్పుడు ఎక్కువగా ఉండేది కానీ బట్ ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ అనేది వాష్ చేయగానే ఆరబెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ సమ్మర్‌లో ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇంకా ఎందుకు మరి పైకొచ్చాననేది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా! సో, వడియాలైతే పెట్టేశాను. ఇంకా అంటే సమ్మర్‌లో మనం వడియాలు పెట్టేసుకుంటే 1 ఇయర్ మొత్తం నిల్వ ఉంటాయి కదా! ఇంకా అందుకని ఇవి కొంచెమే రవ్వ ఉంది. సో, రవ్వతో పాటు ఇంకా కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి పెట్టుకుంటే బాగుండేది. బట్ నేను ప్లాన్డ్‌గా నిన్న సగ్గుబియ్యం నానబెట్టలేదు. సో, ఈరోజు ఇవి అయిపోయాయి. ఇంకా ఇవి ఈరోజు అయిపోతాయి కదా! రేపు సగ్గుబియ్యం ఇలా అంటే కొంచెం కొంచెమే చేస్తాను. బట్ ఏంటి అనంటే ఒక వీక్ డేస్ కంటిన్యూగా ఇలా వడియాలైతే పెట్టేసుకుంటాను. ఇంకా నాకు సంవత్సరం అంతా కూడా కొనే పని లేకుండా నేను ఈ చిన్న చిన్నగా నా పనులు నేను చేసుకుంటాను. నిజంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో కొంచెం ఆశ్చర్యంగా వింతగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకైతే ఏంటి మీరు వడియాలు కూడా పెట్టేస్తున్నారా, అబ్బా ఎంత ఓపిక అంటారు. మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకోరా, నాకైతే అర్థం కాదు. సరే, అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ వాళ్ళు చేస్తారండి. మాకైతే ఇంకా చిన్నప్పటి నుంచి మా పనులు మేమే చేసుకోవడం అలవాటు. అంటే నాకు టైం దొరికినప్పుడు నేనైతే నా టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా నాకు తోచింది నేనైతే చేస్తాను. సో, జీలకర్ర వేసాం కదా, అందుకని వడియాలు కొంచెం యెల్లోయిష్‌గా వచ్చాయి. ఇంకా వీటిని మంచిగా ఫ్రై చేసేసుకుంటే మాత్రం సూపర్గా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. ఇంకా సగ్గుబియ్యం వడియాలు, బియ్యం పిండి వడియాలు, ఇంకా చాలా వడియాలు అయితే నేను షేర్ చేస్తాను. మొన్న ఒక వీడియో పెట్టాను. మీరు కూడా మీ పనులు మీరే చేసుకుంటారా? నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంతకు ముందులాగా అంటే జస్ట్ ఒక రెసిపీని చేసేసి జస్ట్ పోస్ట్ చేయాలనుకోవట్లేదు. నా ఛానల్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చూసేసి కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఎలా చేస్తారు, ఇంకా నేనేమైనా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, నాకు సజెషన్స్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ సో మచ్.